లడ్డు సింగ్ సార్, ఎందుకు ఈ దొంగ వేషం? ఎందుకంటే దొంగ నన్ను చూడగానే దొంగ అని అనుకోవాలి. పెద్దలు చెప్తారు కదా, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అని. వాడు ఖచ్చితంగా నన్ను కలుస్తాడు, అప్పుడు నేను అన్ని పట్టుకుంటాను. అదిగో అక్కడ చూడు, దొంగడు పిల్లలతో వచ్చాడు. దొంగ ఆగు, ఆగరా. అరే అందరూ ఆగండి, పిల్లలతో దొంగతనం చేస్తున్నావా? ఆగు, చామి, జూలీ వెళ్ళండి. లడ్డు సింగ్ సార్, పారిపోదాం. డాగీస్ మనల్ని దొంగలు అనుకున్నారు. హెల్ప్! డాగీస్ ఊరు వాళ్ళు మేము దొంగలు అనుకుని తరుముకుంటూ వస్తున్నారు. నన్ను వదిలేయండి, నేను దొంగని కాదు. ప్లీజ్ పారిపోండి, మనుషులు తరుముకుంటూ వస్తున్నారు. ఆ డాగీసు నన్ను మామూలుగా కరవలేదు, నేను లేవలేకపోతున్నాను. దొంగని పట్టుకుని కొట్టండి. పట్టుకోండి. దొంగని కాను, వద్దు, కొట్టకండి. నేను పోలీసు వాళ్ళని, నేను లడ్డు సింగ్నే. కొట్టండి, బాగా కొట్టండి. పిల్లలు పెట్టుకుని దొంగతనం చేస్తున్నాడు. ముందు ఇతన్ని లడ్డు సింగ్ సార్ దగ్గర తీసుకెళ్ళాలి. ఓ బాబు, నేనేనయ్యా లడ్డు సింగ్ని. ఆగండ్రా రే, మిమ్మల్ని నేను వదిలిపెట్టండి. ఆగండి. ఐ సెడ్ స్టాప్. ఎస్, దొరికాడు. రేవా, బ్యాక్ రోడ్ లో ఒక వ్యక్తి దొంగతనం చేయడానికి ట్రై చేశాడు. ఇప్పుడు తప్పించుకుని పారిపోతున్నాడు. నేను వాడిని వెనకాలే ఫాలో చేస్తూ వెళ్తాను. మీరు కూడా త్వరగా వచ్చేయండి. తను ఎవరైనా తెలియడం లేదు, కానీ నన్ను ఫాలో చేస్తూ ఉన్నాడు. నన్ను ఫాలో చేయకురా చిన్న పిల్లాడా. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. శివ, ఆ రెడ్ డైమండ్ వేసుకున్న వాడే దొంగ అయితే ఈ రోజు గాలిపటాన్ని వదలడానికి ఖచ్చితంగా రాడు. వస్తాడు. నేను వాడిని కనిపెట్టానన్న విషయం వాడికి తెలియదు. వాడి మొహానికి మాస్క్ వేసుకున్నాడు, కానీ నేను వాడి చేతిలో ఉన్న రెడ్ డైమండ్ రింగ్ ని చూశాను.
అటు చూడు వాడి గాలిపటం. అది నువ్వు ఈ గాలిపటాన్ని ఎగిరి నేను అక్కడికి వెళ్తాను. ఎలా ఉన్నారు అంకుల్? నిన్న రాత్రి ఏదో అలా తప్పించుకున్నారు, కానీ ఇప్పుడు తప్పించుకోలేరు కదా. ఓ అలాగైతే నువ్వు నన్ను కనిపెట్టేశావా? హ, నీకు నా గురించి సరిగ్గా తెలియదు. నేను గాలిపటాన్ని ఎందుకు ఎగరేస్తున్నానంటే దొంగతనం చేయడానికే. అసలు బాధ్యత లేదు అంకుల్. ఎంత పెద్ద గొడవ పడబోతున్నాం, టీ తాగుతున్నారు. ఎలుక సింహం గుహలోకి వచ్చింది, తప్పించుకుని వెళ్ళ కుదురుతుందా ఏంటి? పోలే పాపని వదిలేస్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోరా చిన్న పిల్లాడా. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. తల కిందగా చేసి పారేస్తుంది. రేవా, నేనేం పాపం చేశాను? మీ సైడ్ వానే కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు? కాపాడు శివ, కాపాడు శివ, కాపాడు ఏదో చిన్న పిల్లాడిని గాలిపట ఎగరేసుకుంటూ ఆడుకున్నాను, నన్ను క్షమించండి. కానీ ఒక విషయం, నేను జీవితంలో మమ్మల్ని మర్చిపోనండి. పోలీసుని పిలవండి, నేను సరెండర్ అయిపోతాను. ఎవరైనా ఒకరు నన్ను కిందికి దించండి అయ్యా, అప్పుడేగా నేను అరెస్ట్ చేయగలను.